ఆకలిసినప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా, పాడండి నాన్న. చంద్రయ్య, ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండద్దయ్యా. నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. కొంచెం చిన్నగా మాట్లాడండి. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు కానీ కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాన్ కూడా ఉండేవు. ఏమైంది నాన్న? నేను మొత్తం విన్నాను నాన్న, నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను. మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఏమైంది నాన్న? డాన్స్ చెయ్యి, డాన్స్ చెయ్యి నాన్న. నాన్న, రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది. అందులో కానీ నేను సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి. హ్యాపీగా బ్రతికేయచ్చు. జాగ్రత్త, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చావా? ఖచ్చితంగా ఆ జాబ్ ని సంపాదించే వస్తా. మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. నా బంగారు తల్లి, నీ పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నానని తాను జాబ్ చేస్తానని ఇంటికి వెళ్ళింది. సరే, ఇంకా ఎన్ని రోజులు వస్తుందో కూడా తెలియదు. తనకి జాబ్ వస్తే అని హ్యాపీగా ఉంటుంది. నా బాబుకి జాబ్ వస్తుంది. దేవుడు ఉన్నాడు, జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా. యు ఆర్ సెలెక్టెడ్. నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వడం నేను కళ్ళారా చూడాలి.
కొట్టేస్తా పొడి చేస్తా అని మనం తిట్టినా కొట్టినా పొడిచినా యాసిడ్ పోసినా అందరూ ఒకలా ఉండరు. మీకు పిచ్చి వాళ్ళు అరే మన భార్యని ప్రేమగా చూసుకుంటాం, మన అమ్మని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాంటిది మన భూమికే అందమైన జన్మ ఆడ జన్మ. ఇంకా వాళ్ళందరినీ ఇంకెంత మర్యాదగా చూసుకోవాలి. వాళ్ళ మౌనం వాళ్ళ చాతకం కనుక మీకు ఇచ్చే రెస్పెక్ట్. వాళ్ళు ఒక్కసారి మనం అనుకోకుండా నేను అనుకుంటే ఇక్కడ మనం ఎవ్వరం ఉండాలి. ఎందుకంటే అందరం మన కడుపులో చూసిన వాళ్ళు. అమ్మాయి అనుకుంటే తాను ఏదైనా సాధించగలదని నిరూపించింది. ధన్యవాదములు పిల్లలు.